మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర బిజాపూర్ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటు పోలీసుల వలయాలను ఛేదించుకుని కూడా ఈ యొక్క వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. ఇటు ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా ఆ ప్రభుత్వాలకు కూడా సవాల్ విసురుతూ మావోయిస్టులు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలకు కూడా దాదాపుగా 10 నుంచి 12 గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మావోయిస్టుల ఆటపాటలతో ఇటు ప్రజలను మైమర్పింపజేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మావోయిస్టులు ఈ వారోత్సవాలను కూడా ఇటు పోలీసు సంబంధించి కూడా ఒక వలయాలను ఛేదించుకొని కూడా ఇప్పటికే ఇటు ఆదివాసీ గిరిజనులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ యొక్క మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలకు కూడా తరలి వెళ్తున్నట్టు కూడా మనం సమాచారం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం మన అమాన్ స్థానంలో కూడా మన యొక్క మావోయిస్టుల వారోత్సవాలకు సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ ప్లేస్ మనం ఇస్తున్నాము. ఇప్పటికే ఇటు దాదాపుగా 10 నుంచి 12 గ్రామాల సంబంధించిన ఆదివాసీ గిరిజన ప్రజలు కూడా ఈ యొక్క వారోత్సవాలకు వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఇటు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక అగ్రనేతలు కూడా ఈ యొక్క వారోత్సవాలకు కూడా హాజరయ్యారు. ఇటు ఈ యొక్క వారోత్సవాలను ఉద్దేశించి కూడా ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ప్రసంగించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వారోత్సవాలలో జనచైతన్య నాట్య మండలి మావోయిస్టు సభ్యులు పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ కూడా ఇటు ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రభుత్వంపై తిరగడాలంటూ కూడా ఇటు పలుకుతూ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఆట పాటలతో ఇటు నాట్యాలతో ఆట పాటలతో కూడా ప్రజల మాత్రం ఉత్తేజపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు దాదాపుగా ఈ యొక్క వారోత్సవాలకు సంబంధించి కూడా దాదాపు పెద్ద సంఖ్యలో ఇటు గిరిజనులు మాత్రం ఈ యొక్క మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలకు మాత్రం వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా ప్రభుత్వాలు కూడా సవాలు విసురుతూ కూడా మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆట పాటలతో ప్రజలను మైమర్పింపజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఈ యొక్క అమరవీరుల మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మావోయిస్టులు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ యొక్క వారోత్సవాలను బలంగా నిర్వహించేందుకు కూడా గత కొద్ది రోజుల నుండి ఇప్పటికీ కరపత్రాలు కావచ్చు ఇటు లేఖల ద్వారా కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు, భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు జయశంకర్ భూపాల్ జిల్లాకు సంబంధించిన మహారాష్ట్ర వంతెన వద్ద కావచ్చు, ఇటు మురుగు జిల్లాలోని ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కావచ్చు, అంతా కూడా విస్తృతంగా గ్రేడ్ బలగాలతో పాటు ఇటు ఎస్పీ కార్డు వరకు కూడా గ్రామాల్లో సంచరిస్తున్నారు. గ్రామాల్లో ఎత్తుకోళ్ళ గుడారాలలో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా మావోయిస్టుల వారోత్సవాలకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినా కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం ఈ యొక్క పోలీసుల భయాలను ఛేదించుకొని కూడా మావోయిస్టుల వారోత్సవాలకు అధిక సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి అయితే మనం క్లుప్తంగా ఎక్స్క్లూజివ్ కూడా అమ్మ టీవీ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. అధిక సంఖ్యలో దాదాపుగా 10 నుంచి 12 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ గిరిజన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలకు వెళ్ళినట్టు కూడా మనం విజువల్లో చూస్తున్నాము. క్లుప్తంగా అమ్మ టీవీ ఇప్పటికే ఎక్స్క్లూజివ్ గా విజువల్ చేస్తుంది. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ఈ యొక్క మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలకు మాత్రం అధిక సంఖ్యలో ఆదివాసీలు మాత్రం హాజరైనట్టు కూడా మనకు ఈ వీడియోల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఇటు గుర్తుకోల గుడారాలు కావచ్చు, ఇటు ప్రధాన కూడల వద్ద కావచ్చు, ఇటు అడవి ప్రాంతాల్లో కావచ్చు, ఇటు నది ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలలో కూడా విస్తృతంగా కుంబింగ్ నిర్వహిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేసినప్పటికీ కూడా ఆదివాసీ గిరిజనులు మాత్రం ఈ యొక్క మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలకు మాత్రం అధిక సంఖ్యలో పోయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అమ్మ న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా స్క్రీన్ మీద వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఈ వారోత్సవాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు అగ్రనేతలు కూడా ఈ యొక్క వారోత్సవాలను చూసి కూడా సంతోషపడిన పరిస్థితి కనబడుతుంది. ఇటు
ఏదైతే మావోయిస్టు సంబంధించిన సిద్ధాంతాలు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఏదైనా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలను అర్థం చేసుకునే విధంగా కూడా మాట్లాడినట్టు, ఇటు ప్రభుత్వంపై సవాళ్ళు విసురుతూ కూడా మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్. Sadakat tapiro